హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద ట్రేడింగ్ వెల్స్. ఈ రోజు మన లర్నింగ్ టాపిక్ వచ్చేసి టైప్స్ ఆఫ్ ఆర్డర్స్ ఇన్ ఫారెక్స్. అంటే మన ఫారెక్స్ మార్కెట్ లో ఎలాంటి ఆర్డర్స్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వీ హావ్ టూ టైప్స్ ఆఫ్ ఆర్డర్స్. అదే మార్కెట్ ఆర్డర్, ఇంకోటి పెండింగ్ ఆర్డర్. ఈ పెండింగ్ ఆర్డర్ ని మనం లిమిట్ ఆర్డర్ అని కూడా అంటాం. సో మార్కెట్ ఆర్డర్ అంటే ఏంటిదో తెలుసుకుందాం. మార్కెట్ ఆర్డర్ అంటే ఎప్పుడైతే ఈ మార్కెట్ లో ఈ పర్టికులర్ టైం కి ఏదైతే ప్రైస్ నడుస్తుందో ఆ ప్రైస్ కి నేను బై ఆర్ సెల్ చేయడానికి మార్కెట్ ఆర్డర్ అని అంటాం. సో ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో మార్కెట్ ఆర్డర్ నేను క్లిక్ చేశాక నాకు ఇక్కడ నుంచి బై చేయాలనిపిస్తే నేను బై కొట్టేసి కన్ఫర్మ్ కొట్టేస్తే నాకు మార్కెట్ ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఇక్కడ చూసినట్టయితే నా ట్రేడ్ అనేది రన్నింగ్ లో. సో వేరే సెల్ ఆర్డర్ సిమిలర్లీ సెల్ ఆర్డర్ కూడా సేమ్ కన్ఫర్మ్ కొట్టగానే ఇక్కడ సెల్ ఆర్డర్ అనేది కంటిన్యూగా నడుస్తుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే 14, 12 ఇక్కడ. సో ఇది మన సెల్ ఆర్డర్. వీటితో పాటు మనం పెండింగ్ ఆర్డర్ ఏంటిదో చూద్దాం. పెండింగ్ ఆర్డర్ ఏంటిదంటే ఎప్పుడైతే మార్కెట్ అనేది ఆ వాల్యూ కాకుండా ఫర్దర్ వేరే వాల్యూకి కొనాలి ఆర్ అమ్మాలి అనుకుంటే మనం లిమిట్ ఆర్డర్ పెట్టుకుంటాం. ఎగ్జాంపుల్ గా ఇప్పుడైతే మార్కెట్ ఇక్కడ చూసినట్లయితే మార్కెట్ ఇక్కడ టచ్ చేసి పైకి వెళ్ళింది. సో నేను అనుకుంటున్నా అంటే మార్కెట్ ఇక్కడ టచ్ మళ్ళీ పైకి వెళ్తుందని అనుకుంటున్నా. సో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ బై చేయకుండా ఇక్కడ బై చేయడానికి మీరు ఒక లిమిట్ ఆర్డర్ అనేది పెట్టేసుకుంటాం. ఆ లిమిట్ ఆర్డర్ పెట్టాలంటే సేమ్ ఇక్కడ ఉన్న వాల్యూ ఏంటిది 3347.35 అనేది ఇక్కడ ఓపెన్ ప్రైస్ లో మనం ఇక్కడ ఇన్సర్ట్ చేసేసాక కన్ఫర్మ్ చేసేసుకుంటే ఒక లిమిట్ ఆర్డర్ అనేది ప్లేస్ అవుతుంది. సో మీకు లైవ్ గా చూపించాలంటే సో డ్రాయింగ్స్ ఇక్కడ నేను వాల్యూ ఏం చెప్పాను 3347.35 కదా. సో 3347.35. సో ఇక్కడ నేను లిమిట్ ఆర్డర్ పెండింగ్ బై మీద క్లిక్ చేయగానే కన్ఫర్మ్ చేయగానే నా పెండింగ్ ఆర్డర్ చూడండి, పెండింగ్ ఆర్డర్ అనేది ప్లేస్ అయింది. సో సిమిలర్ ఫర్ ద సహానా. ఈ టూ కాన్సెప్ట్స్ కాకుండా మనకి ఇంకా టూ అడిషనల్ కాన్సెప్ట్స్ ఉంటాయి. ఏంటిది? బై స్టాప్ అండ్ సెల్ స్టాప్. సో బై స్టాప్ అండ్ సెల్ స్టాప్. సో ఈ ఆర్డర్స్ ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ సెల్ స్టాప్ అంటే ఏంటిది? సెల్ స్టాప్ అంటే ఏంటిదంటే ఎప్పుడైతే మార్కెట్ అనేది టచ్ చేసి పైకి వెళ్ళిందో ఇక్కడ కూడా ఛాన్స్ ఏముంది, మార్కెట్ అనేది టచ్ చేసి పైకి వెళ్తుంది. వాట్ ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్ ఇలా పైకి వెళ్ళకుండా ఇలానే కిందికి వెళ్తే సో ఇక్కడ మనం సెల్ స్టాప్ ఆర్డర్ అనేది పెడతాం. సో ఏంటిదంటే ఈ లెవెల్ కాకుండా దీనికంటే కొంచెం కింద లెవెల్ అనేది సెల్ స్టాప్ అనేది పెడతాం. సో ఎప్పుడైతే మార్కెట్ ఇలా కంటిన్యూస్ గా కిందికి వస్తుందో ఈ ఏదైతే లెవెల్ పెట్టామో ఆ లెవెల్ క్లిక్ అయ్యాక అలానే కిందికి వెళ్తుందో అది మనం సెల్ స్టాప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది ఆర్ ప్లేస్ అవుతుంది. సిమిలర్లీ ఫర్ బై స్టాప్. బై స్టాప్ ఏంటిదంటే ఎప్పుడైతే మార్కెట్ అనేది ఈ రేంజ్ టచ్ చేసి కిందికి వస్తుంది, మళ్ళీ ఈ రేంజ్ టచ్ చేసి కిందికి రాకుండా అలానే పైకి వెళ్ళింది అనుకోండి, నేను ఏం చేస్తాను ఈ రేంజ్ అనేది పెట్టకుండా దీని పైన ఉన్న రేంజ్ అనేది పెడతాను. పైన ఉన్న రేంజ్ పెట్టగానే ఏమైతుందంటే వెన్ ఎవర్ ద మార్కెట్ ఈ లైన్ అనేది బ్రేక్ చేస్తుందో ఈ లైన్ బ్రేక్ చేసేసాక దాని పైన ఉన్న వాల్యూ లిమిట్ ఆర్డర్ ఏదైతే పెట్టామో దాన్ని టచ్ చేసి పైకి వెళ్తే మనకు ఆర్డర్ అనేది ప్లేస్ అవుతుంది. సో ఇదే మన బై అండ్ సెల్ స్టాప్ అనేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ ఫాలో ట్రేడింగ్ వెల్స్.